మీరు వాళ్ళని అంటారు. అసలు ఈ బురద రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి నిజంగా కష్టకాలంలో ఉన్న ప్రజలకి సాయం చేసే విధంగా 40% ఓట్లని చెప్తున్నారు కదా, మీరు ఏ రకంగా ముందుకు సాగుతున్నారు? మీరు వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ ఇలాగా విమర్శలు ఈ ప్రతీకారాలు ఇవా మనం ఇచ్చే మెసేజ్? వరుణ్ గారు, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఐఎండి వాళ్ళు, భారత వాతావరణ శాఖ వారు అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద రివ్యూస్ పెట్టిందా రాష్ట్ర ప్రభుత్వం? దాని గురించి డిస్కషన్ చేసిందా? ఓకే, ఇది అన్నీ కూడా 5-6 రోజులు పెట్టి అయిపోయింది. నారాయణమూర్తి గారు, ప్రతిరోజు కూడా మనం దీని మీద డిస్కస్ చేస్తున్నాం. రివ్యూలు పెట్టిందా లేదా ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. బోట్లు ఏంటి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరని వాళ్ళు అంటారు, వాళ్ళని మీరు అంటారు. అది చిన్న అంశం కాదు, చాలా దారుణమైన అంశం అది. ఒకవేళ కుట్ర జరిగితే దాని మీద మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మీ తప్పు లేదు అని చెప్పి మీరు నిరూపించుకోవడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు తప్పు చేశారు అన్న ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? వర్మ గారు, క్లియర్ కట్ గా బోట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా వాళ్ళు విజయోత్సాహాల్లో ఈ బోట్లతో వీటి మీద తెలుగుదేశం జెండాలు ఎగరవేసి ఇదే కృష్ణా నదిలో వాళ్ళు ఎగరవేసిన వీడియోలు క్లియర్ గా ఉన్నాయా లేదా? మీ టీవీలో కూడా నేను చూసాను, అన్ని టీవీల్లో చూసాము. అదేవిధంగా ఎవరైతే ఆ కోమటి జయరాం యొక్క రిలేటివ్ ఎవరైతే ఉన్నారో అతను కానివ్వండి, ఎవరైతే ఇద్దరిని అరెస్ట్ చేశారో వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబుతో ఫోటోలు వీడియోలు ఉన్నాయి. అవి కూడా టీవీలో ప్రసారం చేయడం జరిగింది. ఏమండి, ఈరోజు రాజకీయ నాయకులు ఫోటోలు తీయించుకోవడం ఎవరి దగ్గర తీయించుకోరండి? ఇప్పుడు ఆడు రేపు దొంగోడో లేకపోతే మంచోడో ఉంటుందా? నాయకులు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఎవరితో తీయించుకుంటారు కదా. మీకు తెలియదు ఏమన్నా నారాయణమూర్తి గారు? మీరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఉండేవారు, సజ్జల గారితోటో లేకపోతే మీతోటో ఎంతమంది ఫోటోలు తీయించుకుని ఉంటారు? అవన్నీ కూడా వాళ్ళు ఏదో దొంగతనం చేస్తే మీ ఇద్దరు కొమ్మక్కై చేసినట్టేనా, లేకపోతే నాతో చాలామంది ఫోటోలు తీయించుకుంటుంటారు మా జిల్లా రిపోర్టర్లు వాళ్ళు వచ్చినప్పుడు. సో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మేము వాళ్ళు పంచుకున్నట్ట? నేను అదే చెప్తా ఉన్నా. అంటే దాని మీద రంగులు ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం యొక్క ఇది చూపించుకోవడానికో లేదంటే వాళ్ళు చేసే వ్యాపారంగానే ఉండి వాళ్ళని అడుగుకుంటుంటారు. బోట్ అనేది గవర్నమెంట్ సంబంధించిందో పార్టీకి సంబంధించిన ఉండవు కదా. ఇవి గవర్నమెంట్ సంబంధించిన టూరిజం బోట్లు ఉంటాయి, అవి వేరు. కానీ సహజంగా నడుపుకునే వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే జెండాలు పడుకుని వెళ్తారో అదే విధంగా వాడు కూడా వేసుకుని ఉంటే, అసలు ఈ బోట్లని పార్క్ చేస్తున్న బోట్లని వరద వచ్చేటప్పుడు వాటిని క్లియర్ గా ఒడ్డున పార్క్ చేసి ఉన్నాయా లేదా, ఎన్ని బోట్లు ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పరిరక్షించాల్సింది లేదా దాన్ని కట్టులో తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అది చెప్పాలా లేదు? వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో వాళ్ళదే తప్పు అంటారు, అంతేనా? వాళ్ళదే తప్పు. ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, అది కృష్ణా రివర్ కానివ్వండి, లేదంటే బుడమేర కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎక్కడైతే నీరు ఎక్కువగా పోటెత్తి వచ్చే అవకాశం ఉందో, వరద ప్రవహించే అవకాశం ఉందో, దానికి సంబంధించిన ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా, అది ఇరిగేషన్ ఆఫీస్ కానివ్వండి, లేదంటే ఈ రిహబిలిటేషన్ కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, వాళ్ళు ఎక్కడికక్కడ బోర్డులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా పార్క్ చేసి ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా పోకుండా చూడాల్సిన